కిడ్నీ డ్యామేజ్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ కనుక చూసుకుంటే షుగర్ అండ్ బీపీ టాప్ 2 ర్యాంక్స్ ఆక్యుపై చేస్తుంది. ముందే సెన్స్ చేసి కొంచెం జాగ్రత్తలు తీసుకునే ఆప్షన్స్ ఏముండవా? 90% డ్యామేజ్ అయ్యేంత వరకు ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. ఈ 3 మాత్రమే మన కిడ్నీ స్టేటస్ని చెప్పగలిగితే తప్పితే ఎటువంటి లక్షణాలు కానీ సిమ్టమ్స్ కానీ చాలా మందిలో అస్సలు చూడవు. పేషెంట్స్ అడుగుతుంటారు కిడ్నీలు ఫెయిల్ అయినాయమంటే సార్ ఒక కిడ్నీ 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయని చెప్పినామనంటేనే ఇట్స్ ఆల్వేస్ 2 కిడ్నీస్. ఒక కిడ్నీ చెడిపోయినా కానీ రెండో కిడ్నీతో అయినా కానీ మనం హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు అంటారు కదా. కిడ్నీ అందులో ఓన్లీ 25% మాత్రమే పనిచేస్తుంది రెగ్యులర్గా. అంటే మన కిడ్నీస్కి 400% రిజర్వ్ కెపాసిటీ ఉంటుంది. అంటే ఒక కిడ్నీ పూర్తిగా తీసేసి ఇంకో కిడ్నీని హాఫ్ కట్ చేసి ఓన్లీ 25% ఆఫ్ కిడ్నీని మన బాడీలో ఉంచినా సరే అది సరిపోతుంది మన బాడీకి. ఫుల్గా క్లీనింగ్ అది చేసేస్తుంది. కిడ్నీలు ఫెయిల్ అయితే స్టోన్ వల్లనే ఫెయిల్ అయిపోయాయని చెప్పేసి చాలామంది అని అనుకుంటారు. స్టోన్ వల్ల కిడ్నీ ఫెయిల్ అవ్వడం అనేది చాలా 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 రేర్. ఈ నడుము నొప్పిని చాలా వరకు ఉట్టి నడుము నొప్పి ఏమో అని చెప్పేసి ప్రతిసారి టాబ్లెట్ వేసుకొని పెయిన్ని తగ్గించేస్తారు. స్టోన్ బ్లాక్ అయి కొన్ని రోజులు నెలలు గడిచిపోతుంది. అలాంటప్పుడు కిడ్నీ పర్మనెంట్గా డ్యామేజ్ అవుతుంది. బీర్ తాగామంటే సో కిడ్నీలో స్టోన్స్ పడిపోతుంటాయి అని చెప్పేసి అని అంటూ ఉంటారు కదా. మీరు అన్నట్టు మీరు ఇంకా బీర్ దగ్గరే ఆగిపోయారు. ఓకే, వైట్ వాటర్ కళ్ళు తాగినా పడిపోతుంది కళ్ళు గురించి చాలా మంది అని అంటారు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మన భారతదేశంలోనే బీపీ షుగర్స్ ఎక్కువగా ఉండేది మెయిన్గా నార్త్ ఇండియాతో కంపేర్ చేసుకుంటే సౌత్ ఇండియాలో మనం చూస్తూ ఉంటాము. కానీ ఈ బీపీ షుగర్స్ వల్ల కూడా కిడ్నీ హెల్త్ మీద కూడా చాలా వరకు డ్యామేజ్ అనేది కూడా పడుతుంటుంది తెలుసా. మరి అది ఆ డ్యామేజ్ అనేది ఎలా పడుతూ ఉంటుంది అండ్ కిడ్నీ హెల్త్ని కూడా మనం ఎలా చూసుకోవాలి, మెయిన్గా బీపీ అండ్ షుగర్ ఉన్నవాళ్ళు అండ్ వచ్చిన వాళ్ళు, దీని గురించి కూడా చెప్పడానికి మనతో పాటు కూడా ఉన్నారు డాక్టర్ అరుణ్ గారు. మరి ఆయన నెఫ్రాలజిస్ట్, మరి కిడ్నీ హెల్త్ గురించి అండ్ దీని గురించి కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హాయ్ సార్. నమస్తే సార్. హాయ్ చాణక్య. సార్, బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు మల్టిపుల్ రీజన్స్తో మన బాడీలో ఉన్న డిఫరెంట్ ఆర్గాన్స్ అనేది కూడా పాడైపోతూ వస్తుంటుంది. సో యాజ్ ఎ నెఫ్రాలజిస్ట్ మీరు చెప్పండి సార్, కిడ్నీస్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంటుంది? అంటే మనము కిడ్నీ డ్యామేజ్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ కనుక చూసుకుంటే మీరు చెప్పిన 2 ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో షుగర్ అండ్ బీపీ టాప్ 2 ర్యాంక్స్ ఆక్యుపై చేస్తుంది. అంటే ఇప్పటికిప్పుడు ప్రపంచంలో కిడ్నీ డ్యామేజ్ అవ్వడానికి మోస్ట్ కామన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ షుగర్, డయాబెటీస్ అని చెప్తాము. దాని తర్వాత సెకండ్ ప్లేస్లో బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్. సో ఈ 2 కారణాలు కాకుండా మిగతా కారణాలు ఉన్నాయి. అంటే లైక్ మనకి కొన్ని టైమ్స్ ఈ విలేజ్ పాపులేషన్లో ఎవరైతే ఎక్కువగా నొప్పి గోళీలు, నొప్పి ఇంజెక్షన్స్, పెయిన్ కిల్లర్స్ అంటామో ఒక ప్రాపర్ డాక్టర్ అడ్వైస్ లేకుండా తీసుకున్నప్పుడు కూడా మనకి కిడ్నీస్ అనేవి డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. ఇది 3rd ప్లేస్లో ఉంటుంది. కొన్ని టైమ్స్ కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ రావడము, ఓకేనా, ఇది 4th ప్లేస్. లేదా హెవీగా ఆల్కహాల్ తీసుకున్న, స్మోకింగ్ తాగినా సరే కిడ్నీ పైన డ్యామేజ్ అనేది మనం రొటీన్గా చూస్తూ ఉంటాం. సో దీస్ ఆర్ ద 5 కాజెస్. అందులో ఆబ్వియస్గా బీపీ అండ్ షుగర్ ఆక్యుపైస్ ద టాప్ ప్లేస్ అని ఉంటుంది. ఓకే. అంటే సార్ బ్లడ్ ప్రెషర్ అండ్ షుగర్, సో ఇది ఎలా మనకు కిడ్నీకి ఎలా ఇంపాక్ట్ అవుతుంటుంది అసలు? యూజువల్గా అంటే బ్లడ్ ప్రెషర్ ఈజ్ నథింగ్ బట్ మనకి రక్తనాళాలలో మెయింటైన్ అయ్యే ప్రెషర్. అది ఉండాల్సిన రేంజ్లో లేనప్పుడు, హైగా మారినప్పుడు డెఫినెట్గా బాడీలో ఎక్కడైనా సరే ఐదర్ హార్ట్ కానీ బ్రెయిన్ కానీ, అదేవిధంగా కిడ్నీ లోపల ఏమవుతుందంటే కిడ్నీ లోపల ఫిల్టర్స్ అనేవి దెబ్బతినడం జరుగుతుంది. ఎప్పుడైతే కిడ్నీలో ఫిల్టర్స్ హై బ్లడ్ ప్రెషర్ వల్ల లేదా హై షుగర్ వల్ల ఈ ఫిల్టర్స్ దెబ్బతినడం స్టార్ట్ అవుతాయో, ఆ ఫిల్టర్స్ దెబ్బతిన్నప్పుడు మన బాడీలో ఏదైతే ఫిల్ట్రేషన్ మెకానిజం ఏదైతే ఉంటుందో అది తగ్గిపోవడం స్టార్ట్ అవుతుంది. సో దీంతో కిడ్నీ డ్యామేజ్ అనేది ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. సో డ్యామేజ్ అనేది 0% నుంచి స్టార్ట్ అయ్యి 100%కి స్లోగా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది మనం దాన్ని కంట్రోల్ చేసుకోకపోతే. ఓకే. అండ్ కమింగ్ టు ద షుగర్ విషయానికి వచ్చేటప్పటికి ద సేమ్ థింగ్. షుగర్ ఎక్కువ ఉన్నా సరే కిడ్నీలో ఫిల్టర్స్ అనేవి దెబ్బతినడం జరుగుతూ ఉంటుంది. సో ఫిల్టర్స్ అంటే కిడ్నీ గ్లోమరులస్ అని అంటాము. అంటే ప్రతి కిడ్నీలో ఒక 10 లక్షల గ్లోమరులస్ అనేవి మనకు ఉంటాయి, చిన్న చిన్న టైనీ ఫిల్టర్స్. ఈ షుగర్ ఎక్కువైనప్పుడు, బీపీ ఎక్కువైనప్పుడు, హెవీగా యాంటీబయాటిక్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ కిడ్నీ పైన లోడ్ పడ్డప్పుడు ఈ ఫిల్టర్స్ దెబ్బతిని దాని ద్వారా కిడ్నీ డ్యామేజ్కి దారితీస్తుంది. ఓకే. అంటే మీరు ఇందాక చెప్పినట్టు 0 to 100% విషయానికి వెళ్ళే టైంలో సో అది మనము ముందే సెన్స్ చేసి కొంచెం జాగ్రత్తలు తీసుకునే ఆప్షన్స్ ఏముండవా? చెప్పాను కదా,
కమింగ్ టు ది కిడ్నీ 90% డ్యామేజ్ అయ్యేంత వరకు ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. ఓకే. 90% ముందు గనక మీ కిడ్నీస్ చెకప్ చేసుకోవాలి అని అంటే ఓన్లీ బ్లడ్ టెస్ట్ అండ్ యూరిన్ టెస్ట్ అండ్ స్కానింగ్, ఈ 3 మాత్రమే మన కిడ్నీ స్టేటస్ని చెప్పగలిగితే తప్పితే ఎటువంటి లక్షణాలు కానీ సిమ్టమ్స్ కానీ చాలా మందిలో అస్సలు చూడము. సో చాలామంది మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కూడా ఏదో బీపీ షుగర్కి చెక్ చేసుకునేటప్పుడు ఒక హెల్త్ చెకప్లో కిడ్నీ ప్రాబ్లం ఉందని బయటపడి అలా వచ్చిన వాళ్ళే ఉంటారు తప్పితే ఇది ఒక ప్రాబ్లం ఉంది, నా కిడ్నీ ఇది ఉంది అని చెప్పేసి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మందిగా ఉంటారు. సో అందుకే చెకప్ ఓన్లీ వే మనం కిడ్నీ ప్రాబ్లమ్ని ఎర్లీ స్టేజెస్లో ఐడెంటిఫై చేయాలి అని అంటే చెకప్ ద్వారానే సాధ్యపడుతుంది. ఓకే. ఈ ఎర్లీ స్టేజెస్లో ఎవరైనా కానీ డిటెక్ట్ చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే 50% వరకు డ్యామేజ్ అయిపోయి ఉంటుంది, అంటే 90% వరకు వెళ్ళలేదు, 50% అయిన తర్వాత దాన్ని రివర్సబుల్ చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా? డెఫినెట్గా ఉంటుంది. అంటే వాళ్ళు ఒకటే చెప్తాను, అంటే కిడ్నీ డ్యామేజ్ అనేది మన ఎంత పర్సంటేజ్ డ్యామేజ్ అయితే మనం ఆ స్టేజ్లో ఉన్నామని చెప్తాం. అంటే కిడ్నీ డ్యామేజ్ అనేది ఒకవేళ 5 స్టేజెస్ అని అనుకుంటే 90% ఎబోవ్ డ్యామేజ్ అయినప్పుడు 5th స్టేజ్లోకి ఎంటర్ అయ్యారని చెప్తాం. ఎప్పుడైతే కిడ్నీ డ్యామేజ్ ఎర్లీ స్టేజెస్ అంటే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఐడెంటిఫై చేసి మనం ఏ ప్రాబ్లం వల్ల కిడ్నీ బాగా ఎక్కువ ఇబ్బంది పడుతుందో, అంటే షుగర్ వల్లన, బీపీ వల్లన, ఏదైనా తెలియకుండా వేసుకుంటున్న మెడిసిన్స్ వల్లన, కొన్ని టైమ్స్ నాటు వైద్యం వల్ల కూడా కిడ్నీలు అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి ఏం ఫ్యాక్టర్ వల్ల కిడ్నీ ఇబ్బంది పడుతుందో కనుక మనం ఎర్లీ స్టేజెస్లో ఐడెంటిఫై చేసి దాన్ని మనం కంట్రోల్ చేస్తే పాయింట్ నెంబర్ 1 మనం అట్లీస్ట్ ఆ కిడ్నీ ఇంకా ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా ఆపగలుగుతాం. అది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. డ్యామేజ్ అయింది రివర్స్ అవుతుందా లేదా అనేది సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగున్న కిడ్నీ ఇంకా ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలి, దట్ ఈస్ మెయిన్ ఎయిమ్. తర్వాత కొన్ని టైమ్స్ మనం బెటర్ షుగర్, బెటర్ బీపీ కంట్రోల్ చేసి కొంచెం కిడ్నీ ప్రొటెక్టివ్ మెడిసిన్స్ లేటెస్ట్గా కొన్ని వచ్చాయి, ఆ మెడిసిన్స్ వాడినప్పుడు ఫుల్గా రికవరీ అవ్వకపోయినా కనీసం పార్షియల్గా అన్న మనం ఆ పాడైన కిడ్నీని రికవర్ చేయడానికి డెఫినెట్గా ఆస్కారం ఉంటుంది. బట్ మళ్ళీ చెప్తున్నాను, ఎర్లీ స్టేజెస్లో వస్తేనే మాత్రమే ఇది సాధ్యపడుతుంది. లేట్ స్టేజెస్ అంటే కిడ్నీ ఒక్కసారి 4th స్టేజ్, 5th స్టేజ్ అంటే 70% పైన డ్యామేజ్ అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చి మనం ఎంత కష్టపడి రికవర్ చేద్దామన్నా సరే మన వల్ల అవ్వదు అప్పుడు. సో ఎర్లీ స్టేజెస్లో చెకప్ చేసుకొని ఐడెంటిఫై చేసుకొని దగ్గరున్న కిడ్నీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ప్రాబ్లం ఎక్కడుందో పిన్ పాయింట్ చేసి దాన్ని కంట్రోల్ చేసుకొని కొంచెం కిడ్నీ ప్రొటెక్షన్ మెడిసిన్స్ పెట్టినప్పుడు మనం కొన్ని టైమ్స్ డ్యామేజ్ని రివర్స్ కూడా చేయవచ్చు. ఓకే. అది చాలా తక్కువ స్టేజెస్లోనే అవుతుంటుందంట. ఎర్లీ స్టేజెస్లో అయితే ఈజీగా అవుతుంది మనకి. ఓకే. అండ్ ఇందాక మీరు చెప్పేటప్పుడు కూడా నాటు వైద్యం గురించి కూడా చెప్పారు. ఆ నాటు వైద్యం అనేది కూడా ఎందుకు మనకి ఎంత ఇంపాక్ట్ పడుతుంది కిడ్నీస్ మీద? అంటే మనకి రీసెర్చ్ పేపర్స్లలో చాలా వరకు ప్రూవ్ అయింది ఏంటిది అని అంటే ఈ నాటు వైద్యం ఏదైతే ఉందో దాంట్లో కొన్ని టాక్సిక్ మెటల్స్ అనేవి ఉంటాయి, లైక్ మెర్క్యూరీ కానీ, లెడ్ కానీ, ఆర్సెనిక్ కానీ, ఇలాంటి టాక్సిక్ మెటల్స్ చాలా ఎక్కువ మోతాదులో ఆ నాటు వైద్యంలో ఉంటుందని చెప్పేసి రీసెర్చ్ ప్రూవెన్. సో ఈ టాక్సిక్ మెటల్స్ అనేవి ఎప్పుడు కానీ బాడీలో ఎస్పెషల్లీ కిడ్నీనే డీల్ చేయాలి. ఎందుకంటే బాడీలో కలిసిన మలినాలన్నీ, రక్తంలో ఉన్న మలినాలన్నీ అల్టిమేట్గా మన కిడ్నీనే ఫిల్టర్ చేసి బయటకు పంపించాలి. ఎప్పుడైతే అందులో ఈ పాయిజన్ లెవెల్స్ లైక్ హెవీ మెటల్స్, లెడ్ కానీ, మెర్క్యూరీ కానీ, ఈ లెవెల్స్ ఎక్కువైనప్పుడు అవి కిడ్నీలో డిపాజిట్ అయిపోయి కిడ్నీని డ్యామేజ్ చేస్తుంది. సో అందుకనే యూజువల్గా అంటే కొందరికి నమ్మకం ఉంటుంది, కాదనట్లేదు, కొందరు ప్రకృతి వైద్యం అంటారు, కొందరు ఇంకేదో పేర్లు అంటారు, వాటికి అగేన్స్ట్గా చెప్పట్లేదు. కానీ అట్లీస్ట్ ఈ బీపీ షుగర్ తోటి ఇబ్బంది పడుతున్న పేషెంట్స్ ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉంటే కిడ్నీస్ కొంచెం సేఫ్గా ఉంటాయి. ఓకే. అండ్ అలాగే ఈ డయాలసిస్ వరకు వెళ్ళాలి అని అంటే ఎప్పుడు సార్? 5th స్టేజ్, 4th స్టేజ్? ఎప్పుడైతే కిడ్నీస్ 5th స్టేజ్లోకి ఎంటర్ అవుతుందో 90% పైన డ్యామేజ్ అయిపోయి ఇంకా బాడీలో ఫిల్టరేషన్ అనేది ఏం జరగక బాడీలో క్రియాటినిన్ అనే పాయిజన్ లెవెల్ పెరిగిపోవడము, బాడీలో వాటర్ లెవెల్స్ పెరిగిపోయి ఆయాసం రావడము, బాడీలో యాసిడ్ లెవెల్స్ పెరిగిపోయినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఇంకా డయాలసిస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. అలాగే ఈ కిడ్నీ హెల్త్ విషయాలలో మనం తీసుకునే జాగ్రత్తలు అనేది కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఏ కైండ్ ఆఫ్ జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు? ఓకే. సో మెయిన్గా అంటే నార్మల్ పర్సన్స్ కాదు సార్, బీపీ షుగర్ ఎవరికైతే ఉంటే వాళ్ళకి. ఓకే. సో బీపీ షుగర్ ఉన్నప్పుడు మనకేంటంటే
తలనొప్పి వస్తేనే బీపీ హై అయినట్టు, కళ్ళు తిరిగితేనే బీపీ లో అయినట్టు, అంటే ఈ రెండు లేకపోతే మన బీపీ నార్మల్గా ఉంది అని చెప్పేసి చాలామంది మిస్కన్సెప్షన్లో ఉంటారు. నాకేమి టీవీలలో చూపించినట్టు తలనొప్పి రావట్లేదు అంటే నా బీపీ నార్మల్ ఉంది. అంతేగాని ఎవరు దగ్గరున్న ఒక హాస్పిటల్కి వెళ్ళో లేదా ఒక మెడికల్ షాప్ నుంచి ఒక బీపీ మెషిన్, ఇట్స్ వెరీ చీప్, 1000 రూపీస్లో ఒకటి వచ్చేస్తుంది, వెళ్ళి తెచ్చుకొని కంట్రోల్లో ఉందా లేదా అనేది ఎప్పుడు చెక్ చేసుకోము. సో దట్ ఈస్ ద మెయిన్ మిస్టేక్ ఎవ్రీ బీపీ పేషెంట్ డస్. సో ఫస్ట్ థింగ్, ఎవ్రీ మంత్ కుదిరితే మీ బీపీస్ చెక్ చేసుకొని టార్గెట్ రేంజ్లో ఉన్నాయా లేదా అనేది చూసుకోవడము. ఒకవేళ రేంజ్లో లేకపోతే బీపీ మెడికేషన్స్ యూస్ చేయడం. అండ్ చాలామంది ఒక బీపీ మెడికేషన్ వాడుతున్నాను కదా, ఇంకా అది ట్యాబ్లెట్ వాడితే నా బీపీ ఇంకా కంట్రోల్లోనే ఉండిపోతుంది అనే అపోహలో ఉంటారు. ఎవ్రీ ఇండివిజువల్ అంటే ప్రతి మనిషి డిఫరెంట్. ఒకవేళ మీకు బీపీ వస్తే మేబీ మీకు ఒక్క ట్యాబ్లెట్తో కంట్రోల్ చేయొచ్చేమో, వేరే వాళ్ళకి బీపీ వస్తే 2 ట్యాబ్లెట్స్తో కంట్రోల్ చేయొచ్చు. నాకు బీపీ వస్తే మేబీ నాకు 3 ట్యాబ్లెట్స్ అవసరం పడవచ్చు. సో ఎవరిది మెజర్మెంట్ చేయడానికి కుదరదు. అల్టిమేట్ టార్గెట్ ఎన్ని ట్యాబ్లెట్స్ వాడుతున్నాం అనేది కాదు, బీపీ కంట్రోల్కి తెచ్చామా లేదా, అదే మనకి మెయిన్. సేమ్ అదే విధంగా షుగర్ కూడా చాలామంది ఏమనుకుంటారు, ఏమైపోతుంది షుగర్ ఎక్కువైనప్పుడు ఎవరికి ఏం ఇబ్బంది ఉండదు, 300 టచ్ అయినా 400 టచ్ అయినా బాడీ ఎటువంటి సిమ్టమ్స్ చూపించదు. సిమ్టమ్స్ ఉంటేనే నాకు ప్రాబ్లం ఉన్నట్టు, సిమ్టమ్స్ లేకపోతే ప్రాబ్లం లేనట్టు అని ఈ షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్ ఎప్పుడూ అనుకోవద్దు. డెఫినెట్గా 3 మంత్స్కి ఒకసారి కంపల్సరీ, అంటే నన్ను అడిగితే నా పేషెంట్స్కి నేనేం చెప్తానంటే, మీ షుగర్ బీపీ కంట్రోల్కి వచ్చేంత వరకు మంత్లీ వన్స్ చెకప్ చేయండి. వన్స్ కంట్రోల్కి తీసుకొచ్చాక 3 మంత్స్కో 4 మంత్స్కో చెకప్ చేసుకుంటూ ఉండండి. బట్ కంట్రోల్కి వచ్చేంత వరకు మాత్రం మంత్లీ వన్స్ చెకప్కి రమ్మని చెప్తాను. ఎందుకంటే ఈ 2 కంట్రోల్లో పెట్టడం ఇంపార్టెంట్. కిడ్నీ ప్రాబ్లం ఉంది కదా, కిడ్నీకి ఒక 3-4 ట్యాబ్లెట్లు వాడుతున్నాం అనేది ఎప్పుడు ఇంపార్టెంట్ కాదు. ఈ షుగర్ బీపీ కంట్రోల్లో పెట్టుకుంటూ ఈ ప్లస్ కిడ్నీ ట్యాబ్లెట్స్ వాడినప్పుడు మన కిడ్నీ అనేది చాలా వరకు సేఫ్గా ఉంటుంది. ఇది కాకుండా మళ్ళీ చెప్పినట్టు అన్నెసెసరీగా ఊర్లో చాలామందికి అలవాటు, వ్యవసాయంకి వెళ్తారు, నొప్పులు ఉన్నాయని చెప్పేసి ఒకరేమో మందు తాగుతారు, ఇంకోరేమో దగ్గరలో ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి నొప్పి గొల్లి టక్కనే తీసుకొని వేసుకుంటారు. 2 డేంజరస్. సో ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా, గైడెన్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఎవరైతే ఈ పెయిన్ కిల్లర్స్, నొప్పి ట్యాబ్లెట్స్ వాడతారో, యాంటీబయాటిక్స్ వాడతారో, హెవీగా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తారో, వీళ్ళల్లో కూడా కిడ్నీ సైలెంట్గా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఇలాంటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏదైతే కిడ్నీని ప్రెషర్లోకి నెడతాయో ఇవన్నీ తగ్గించేసి కంట్రోల్లో పెట్టాల్సి ఉంటుంది. ఓకే సార్, కిడ్నీకి ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే, ఒక కిడ్నీ చెడిపోయినా కానీ రెండో కిడ్నీతో అయినా కానీ మనం హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు అంటారు కదా. అంటే ఒక కిడ్నీ అంత మన బాడీలో ఉన్న అంత ప్రెషర్ని తీసుకోగలుగుతుందంటారా? డెఫినెట్గా ఇది చాలా మల్టిపుల్ యాంగిల్స్లో చూడొచ్చు. మీరు అంటున్నట్టు టెక్నికల్లీ స్పీకింగ్ 2 కిడ్నీస్ మనకి ఏవైతే దేవుడు ఇచ్చాడో, అవర్ సైన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం, అంటే ఏ టైంలో చూసుకున్నా కిడ్నీ అందులో ఓన్లీ 25% మాత్రమే పనిచేస్తూ ఉంటుంది రెగ్యులర్గా. అంటే మన కిడ్నీస్కి 400% రిజర్వ్ కెపాసిటీ ఉంటుంది. అంటే ఒక కిడ్నీ పూర్తిగా తీసేసి ఇంకో కిడ్నీని హాఫ్ కట్ చేసి ఓన్లీ 25% ఆఫ్ కిడ్నీని మన బాడీలో ఉంచినా సరే అది సరిపోతుంది మన బాడీకి. ఫుల్గా క్లీనింగ్ అది చేసేస్తుంది. ఇది నేనేం ఊరికే చెప్పట్లేదు, దిస్ ఈజ్ సైన్స్ అండ్ రీసెర్చ్ ప్రూవెన్. కొందరికి ఏమవుతుందంటే కిడ్నీ పనిచేస్తూ ఉంటుంది కానీ కిడ్నీలో క్యాన్సర్ వస్తుంది. సో ఒక కిడ్నీ కంప్లీట్గా తీసేసి ఒక కిడ్నీని కట్ చేసేసి హాఫ్ కిడ్నీని మాత్రమే ఉంచుతాం. అయినా సరే వాళ్ళ బాడీలో పాయిజన్ లెవెల్స్ ఎప్పుడూ అబ్నార్మల్గా ఉండవు, నార్మల్గా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటిది అంటే, ఎప్పుడైతే బీపీ ఎక్కువైపోయి, షుగర్ ఎక్కువైపోయి, ఈ పెయిన్ కిల్లర్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ ఆల్ మిక్సింగ్ ఇన్ ద బ్లడ్. ఈ బ్లడ్ అనేది నేను రైట్ కిడ్నీకి వెళ్తాను, లెఫ్ట్ కిడ్నీకి వెళ్ళాను, ఒక కిడ్నీనే డ్యామేజ్ చేస్తాను, ఇంకో కిడ్నీని డ్యామేజ్ చేయని ఎప్పుడు అనుకోదు. పేషెంట్స్ అడుగుతుంటారు, కిడ్నీలు ఫెయిల్ అయినాయమంటే సార్ ఒక కిడ్నీ 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయని చెప్పినామనంటేనే ఇట్స్ ఆల్వేస్ 2 కిడ్నీస్. ఓకేనా? సో మన బ్లడ్ ప్రెషర్ కానీ షుగర్ కానీ 2 కిడ్నీస్ని సమానంగా ఎఫెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ఆ మొత్తానికి 400% రిజర్వ్ కెపాసిటీ కూడా డ్యామేజ్ అయినప్పుడే మనకి కిడ్నీ ఫెయిల్యూర్కి వెళ్ళిపోయిందని చెప్పేస్తాను అంటాం. కొన్ని రేర్ ఇన్స్టెన్సెస్లలో ఒక్క సైడ్ మాత్రమే కిడ్నీ స్టోన్ పడి ఆ స్టోన్ని టైంకి తీసుకోకపోతే ఆ ఒక్క పక్కన ఉన్న కిడ్నీ యూజువల్గా అఫెక్ట్ అవుతుంది తప్పితే, యూజువల్గా చెప్పిన బీపీ కానీ షుగర్ కానీ వీటి వల్ల చాలా వరకు 2 కిడ్నీస్ సరి సమానంగా ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఈ కిడ్నీ స్టోన్స్ అనేది కూడా ఏంటి సార్? అసలు యాక్చువల్గా కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవడము, దానివల్ల వచ్చే పెయిన్ ఏంటంటే ఇంట్లో వాళ్ళలో మేము చూస్తూ ఉంటాం అనమాట. అది కూడా కిడ్నీ అంటే డ్యామేజ్ అవ్వడానికి ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుందంటారా? ఇది చాలా బిగ్గెస్ట్ మిస్కన్సెప్షన్.
కిడ్నీలు ఫెయిల్ అయితే స్టోన్ వల్లనే ఫెయిల్ అయిపోయాయి అని చెప్పేసి చాలామంది అని అనుకుంటారు. స్టోన్ వల్ల కిడ్నీ ఫెయిల్ అవ్వడం అనేది చాలా 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 రేర్. ఓకే. ఓకేనా. మనకి యూజువల్గా 2 కిడ్నీస్ ఉంటాయి. ఒక కిడ్నీలో స్టోన్ ఫామ్ అయ్యి ఆ స్టోన్ ఎప్పుడైతే కిడ్నీ నుంచి మూత్రసంచి బ్లాడర్కి కనెక్ట్ చేసే పైపులో పడి బ్లాక్ అవుతుందో అప్పుడే మనకి పెయిన్ అనేది వస్తుంది. కిడ్నీ లోపల స్టోన్ ఉన్నంత వరకు యూజువల్గా ఎవరికి పెయిన్ ఉండదు. ఆ కిడ్నీ ఎటువంటి ఫంక్షన్ కూడా ఏమీ ఇబ్బంది పడదు. ఎప్పుడైతే ఆ స్టోన్ లూజ్ అయ్యి మనకి కిడ్నీ పైప్లో పడి బ్లాక్ అవుతుందో అప్పుడే పెయిన్, కిడ్నీ ఫంక్షన్ డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది. మనం ఒకవేళ కిడ్నీ స్టోన్ పెయిన్ వచ్చినప్పుడు ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి స్టోన్ సైజుని బట్టి ఐదర్ మెడికల్గా కానీ సర్జికల్గా కానీ ఆ స్టోన్ని మనం పడిపోయేలాగా చేస్తే మళ్ళీ కిడ్నీ ఆటోమేటికల్గా ఫంక్షన్ చేయడం స్టార్ట్ అయిపోతుంది. అంటే బ్లాకేజ్ లాగా. బ్లాకేజ్ని ఎప్పుడైతే క్లియర్ చేస్తామో మళ్ళీ కిడ్నీ ఫంక్షన్స్ చేయడం స్టార్ట్ అవుతుంది. కొందరు చాలా తెలియక చేసే మిస్టేక్ ఏంటంటే ఈ నడుం నొప్పిని చాలా వరకు ఉట్టి నడుం నొప్పి ఏమో అని చెప్పేసి ప్రతిసారి టాబ్లెట్ వేసుకొని పెయిన్ని తగ్గించేస్తారు. స్టోన్ బ్లాక్ అయి కొన్ని రోజులు నెలలు గడిచిపోతుంది. అలాంటప్పుడు కిడ్నీ పర్మనెంట్గా డ్యామేజ్ అవుతుంది. సో కిడ్నీ స్టోన్స్ వల్ల కిడ్నీ ఫెయిల్యూర్కి వెళ్ళడం చాలా రేర్. ప్రొవైడెడ్ మనం టైంకి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా వరకు అట్లాంటి స్టేజ్కి వెళ్ళకుండా మనం కిడ్నీని సేవ్ చేసుకోవచ్చు. మరి ఇలాంటి పర్సన్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు సార్ డాక్టర్గా? ఫస్ట్ థింగ్ వాటర్ వాటర్ వాటర్. కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవ్వడానికి డైట్ ఇంపార్టెంట్ కాదండి, వాటర్ ఈజ్ ఇంపార్టెంట్. ఎవరైతే వాటర్ తక్కువ తాగుతారో వాళ్ళలోనే స్టోన్ ఫామ్ అవుతుంది. సింపుల్గా ఒక ఏ పేషెంట్ ఉన్నాడు, బి పేషెంట్ ఉన్నాడు. ఏ పేషెంట్ ఏమో వాటర్ బాగా తాక్కుంటూనే నచ్చిన ఫుడ్ అన్నీ తింటూ ఉన్నాడు, ఇతనిలో స్టోన్ ఫామ్ అవ్వదు. అదే బి పేషెంట్ ఏమి తినడు, అంటే జనాలు అనుకున్నట్టు టమాటా, పాలకూర, నాన్ వెజ్ అలాంటివి ఏమి తినడు, బట్ వాటర్ తక్కువ తాగుతాడు. ఎవరిలో ఎక్కువ స్టోన్ ఫామ్ అవుతుందంటే బి పేషెంట్లోనే స్టోన్ ఫామ్ అవుతుంది. సో వాటర్ ఎక్కువ తాగినప్పుడు మనం తీసుకునే ఫుడ్ అంత ప్రయారిటీ కాదు. వాటర్ ఎక్కువ తీసుకుంటే స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు తగ్గిపోతుంది. ఓకే. అంటే బయట కూడా చిన్నప్పటి నుంచి మనం వింటూ ఉంటాము కిడ్నీస్ విషయంలో ఏంటంటే, అరే బీర్ తాగామంటే సో కిడ్నీలో స్టోన్స్ పడిపోతుంటాయి అని చెప్పేసి అని అంటూ ఉంటారు కదా. ఓకే. మరి దీని గురించి ఒక క్లారిటీ ఇవ్వండి సార్. బీర్ మీరు అన్నట్టు మీరు ఇంకా బీర్ దగ్గరే ఆగిపోయారు. ఓకే. వైట్ వాటర్ కళ్ళు తాగినా పడిపోతుంది కళ్ళు గురించి చాలా మంది అని అంటారు, బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ మిస్కన్సెప్షన్ అండి. రాంగ్. యాక్చువల్గా ఈ బీర్ తాగినప్పుడు ఆ బీర్లో ఆ ఫామ్ అయినప్పుడు బీర్ తయారు చేసేటప్పుడు మామూలుగా ఏదైతే వీట్ నుంచి కానీ వెయిట్ నుంచి అయినా తయారు చేసినప్పుడు అందులో ప్యూరైన్ అనే ఒక పదార్థం కంటెంట్ చాలా హెవీగా ఉంటుంది. ఈ ప్యూరైన్ కంటెంట్ ఎప్పుడైతే మనం తాగుతామో, బీర్ తీసుకుంటామో, అది బాడీలో యూరిక్ యాసిడ్ కింద మారి స్టోన్స్ లాగా ఫామ్ అవుతుంది. సో బీర్ తాగితేనే ఇంకా ఎక్కువ డైరెక్ట్ ఆ ప్యూరైన్ అనేది యూరిక్ యాసిడ్ కింద మారి స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఇది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్, బీర్ తాగినప్పుడు ఏమవుతుంది అని అంటే తెలియకుండా బాడీ డీహైడ్రేషన్ అవుతుంది. అదేంటి సార్, బీర్ వాటర్ లాంటిదే కదా, తాగితే బాడీ డీహైడ్రేషన్ ఎందుకు అవుతుందంటే బీర్ ఈజ్ ఏ డయూరిటిక్. అంటే ఏమవుతుంది అని అంటే మూత్రం ఎక్కువ వచ్చేలాగా చేస్తుంది. సో తాగిన నెక్స్ట్ 1-2 hours మూత్రం ఎక్కువ వచ్చేలాగా చేసినా సరే మనం ఒకవేళ ఒక మనిషి బీర్ ఒక 1/2 లీటర్ బీర్ తాగితే వాడికి 750 ml లేదా 1 లీటర్ యూరిన్ వెళ్ళిపోతాడు. సో ఇండైరెక్ట్గా బాడీ డీహైడ్రేషన్లోకి వెళ్ళిపోతుంది. ఆ 2 hours తాగినట్టే ఉన్నా సరే నెక్స్ట్ 3-4 hours యూరిన్ ఎక్కువ పాస్ చేసి డీహైడ్రేషన్కి వెళ్ళిపోతుంది. డీహైడ్రేషన్కి వెళ్ళినప్పుడు స్టోన్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకేనా. సో తాగిన ఫామ్ అయిన స్టోన్ ఎప్పుడు కానీ బీర్ తాగితే మాత్రం అసలు పడిపోదు. ఇది ఒక మిస్కన్సెప్షన్. అలా చేస్తే ఇంకా స్టోన్ ఎక్కువ చేసుకున్న వాళ్ళమే అవుతాం తప్పితే తక్కువ మాత్రం అవ్వదు. చాలామంది ఇదే అనుకుంటూ ఉంటారు. ఓకే. అండ్ కిడ్నీస్ విషయంలో సో మనం వాడే మందులు కానీ ఇట్స్ ఏ కాస్ట్లీ. కిడ్నీకి స్పెసిఫిక్గా మందులు అంటూ యూజువల్గా చాలా లిమిటెడ్ నెంబర్. అంటే ఒక పేషెంట్ మా దగ్గరకు వస్తే మా ప్రిస్క్రిప్షన్లో చాలా వరకు మందులు బీపీని కంట్రోల్ చేయడానికి, షుగర్ని కంట్రోల్ చేయడానికే ఉంటాయి తప్పితే కిడ్నీని కంట్రోల్లో పెట్టేవి జస్ట్ హార్డ్లీ 1 or 2 లేదా మ్యాక్సిమం 3 మెడిసిన్స్ మాత్రమే ఉంటాయి. ఇట్స్ ఆల్ అబౌట్ గివింగ్ ఎ ప్రాపర్ అడ్వైస్. ఎవరైతే పేషెంట్స్ ఎర్లీ స్టేజ్లో వస్తారో వాళ్ళకు ఒక మంచి కౌన్సిలింగ్, అంటే ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి దగ్గర నుంచి, డైట్ దగ్గర నుంచి ఒక బాగా మంచి కౌన్సిలింగ్ ఇచ్చి జస్ట్ 1 or 2 కిడ్నీ ప్రొటెక్టివ్ మెడిసిన్స్ పెడితే వాళ్ళ కిడ్నీని సేఫ్గా చూసుకోవచ్చు. అండ్ డెఫినెట్లీ
కాస్ట్లీ మెడిసిన్స్ అయితే అస్సలు కాదు. ఓకే సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏంటంటే కిడ్నీస్ విషయంలో మెయిన్గా బీపీ షుగర్ వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని, అండ్ ఈ ఆల్కహాల్ మెయిన్గా బీర్ విషయంలో చాలామంది పొరపడి కదా, అంటే కిడ్నీ స్టోన్ వచ్చిందంటే తెచ్చుకొని తాగుతూ ఉంటారు పొలం అని చెప్పేసి. దాని గురించి కూడా చాలా మంచి క్లారిటీ అనేది కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అరుణ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.